ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 6వ తరగతి 6th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ ద్వితీయ భాషకు సంబంధించి మనము అచ్చుల్లో ఉన్నటువంటి హల్లుల్లో ఉన్నటువంటి పదాల గురించి, ఒక్కొక్క పదం గురించి, మరి ఒక గేయాన్ని, అదేవిధంగా మరి ఆ గేయము ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి పదాల గురించి మీకు గత క్లాసులో ఎన్నో బోధిస్తూ ఉన్నాను. మరి ఈరోజు కూడా మనము 6వ తరగతిలో ఉన్నటువంటి తబలా, చెప్పండినా తబలా, మరి యొక్క తబలా అనే అంశం గురించి ఈరోజు ఈ క్లాసులో మనము తెలుసుకోబోతూ ఉన్నాము, నేర్చుకోబోతూ ఉన్నాము. తబలా పిల్లలు, మరి తబలా మీకు తెలుసు కదా. తబలా ఎలా ఉంటుంది? తబలా మరి చక్కగా వాయించడానికి అది ఒక మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో చక్కగా వాయిద్యము మంచి చక్కగా వాయించడానికి, సంగీతాన్ని ఆలపించడానికి, మరి మంచి నాట్యం చేయడానికి ఈ తబలా అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి యొక్క తబల వల్ల మరి అది వాయిస్తూ ఉంటే అద్భుతంగా, చాలా ఎక్సలెంట్గా మరి మంచి డ్యాన్స్ని నర్తకులు చేస్తూ ఉంటారు. మరి మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఎంతోమంది భారతదేశం అంటేనే నాట్యానికి పెట్టింది పేరు. భరతుడు నాట్యశాస్త్రాన్ని రాస్తే దాంట్లో నటకీర్తనకు సంబంధించి, మరి నాటకానికి సంబంధించి, నాట్యానికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యతని ఇవ్వటం జరిగింది. మరి అలాంటి నాట్య భంగిమలో భరతనాట్యం కానీ, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ, భరతనాట్యము, ఇలా ఎన్నో శాస్త్రీయమైనటువంటి మరి సంగీత వాయిద్యాలు మనకి నాట్యంతో పాటు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి తబలా అనే పాఠం చూడనన్నా 6వ భాగము 6వ వీడియో ఇది మనకి. మరి 2వ పాఠానికి, సంసిద్ధత పాఠానికి సంబంధించి మాట్లాడండి, నేర్చుకోండి అనే అంశాలకు సంబంధించి మనము తబలా అనే విషయాన్ని గురించి గత క్లాసుల్లో మీకు ఎన్నెన్నో విషయాలు బోధించాను. మరి ఈరోజు ఈ క్లాసులో కూడా మరి కొన్ని పదాలు ఏ విధంగా రాయాలి, ఏ విధంగా వర్ణమాలని తప్పులు లేకుండా మనం రాయాలి, తప్పులు లేకుండా ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా పలకాలి, మరి ఇలాంటి ఎన్నో విషయాల గురించి గత క్లాసుల్లో మీకు సూక్ష్మంగా బోధించాను. మరి మీకు తెలుగు వర్ణమాల రాస్తున్నారు కదా, చెప్పండి. అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒత్తులు, దీర్ఘాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మరి చక్కగా రాసుకొని రండి అని చెప్పాను. అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రూ, ఏ, ఐ, ఓ, ఔ, అహా. ఇవి అచ్చులు. హల్లులు ఏం చెప్పాను? ఖ, ఖ, గ, ఘ, ఇనియా, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, త, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, ష, ష, స, హ, అళ, అక్ష, బండిరా. ఓకేనా? సో అచ్చులు. మరి గుణింతాలు కూడా మీకు ఎలా రాయాలో, అచ్చులను బట్టి గుణింత విధానము, రాసే విధానం గురించి మీకు చెప్పాను. క, కా, కి, కీ, కు, కూ, క్రు, క్రూ, కే, కే, కై, ఖో, ఖో, కౌ, కం, కహ. ఓకేనా? సో ఈ టైప్లో ఎన్ని గుణింతాలైనా మనము చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా, తప్పులు లేకుండా చక్కగా మనము
రాయవచ్చు. కాబట్టి మీరు తెలుగులో చక్కగా రాయాలంటే, తెలుగుని మిస్టేక్స్ లేకుండా మనం పలకాలంటే రీడింగ్ అండ్ రైటింగ్ ఇవి రెండిటికి కూడా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? చక్కగా చదవాలి, చక్కగా రాయాలి. అలా చేయాలంటే చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదువుకోవాలి, శ్రద్ధగా రాయటానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ఈరోజు మనము దేని గురించి చెప్పుకుంటున్నాము చెప్పండి? తబలా. అంతకుముందు మీకు దేని గురించి చెప్పాను గత క్లాసులో? అంతకుముందు శనగ. మరి శనగ పాట మీ అందరికి వచ్చిందా? అందరు నేర్చుకొని వచ్చారా నాన్న? చెప్పండి. శనగల బండి చూశాను, శనగలు చాలా కొన్నాను, జల జల శనగలు అడిగింది, కొన్నే శనగలు పెట్టాను, నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది, అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. చెప్పుకున్నాం కదా. శనగల బండి చూశాను, శనగలు చాలా కొన్నాను, జల జల శనగలు అడిగింది, కొన్నే శనగలు పెట్టాను, నేనే ఎక్కువ తిన్నాను, కడుపులో నొప్పి వచ్చింది, అమ్మ మందు ఇచ్చింది, కడుపులో నొప్పి తగ్గింది. ఓకేనా? మరి ఈరోజు ఈ క్లాస్లో మనము తబలా, చెప్పండరా, తబలా అన్నటువంటి మరి యొక్క ఈ అంశాలకు సంబంధించినటువంటి మరి ఎన్నో విషయాలను ఈరోజు ఈ క్లాస్లో మనము తెలుసుకోబోతూ ఉన్నాము, నేర్చుకోబోతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క పాఠ్యాంశంలో ఉన్నటువంటి మరి యొక్క అంశాలని జాగ్రత్తగా నేర్చుకోవడానికి, జాగ్రత్తగా చదువుకోవటానికి ప్రయత్నము చేయాలి. అర్థమైంది కదా? గుడ్. చూడండి, మరి అక్కడ చిత్రపటం చూడండి. ఒక వ్యక్తి అద్భుతంగా తబల వాయిస్తూ ఉన్నాడు. మరి ఒక చక్కటి, ఒక అందంగా మరి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని మరి ఎంతో అద్భుతంగా భరతనాట్యము, కూచిపూడి మరి ఎన్నో అద్భుతమైనటువంటి ఆ యొక్క భంగిమలతోటి మరి ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఉంది. మరి దాన్ని చూస్తానికి, తిలకించటానికి ఎంతోమంది అద్భుతంగా ఆ నాట్యాన్ని చూస్తూ ఉన్నారు. మరి తబల అద్భుతమైనటువంటి పసందు చేసే మంచి వాయిద్యము. కాబట్టి మరి పూర్వకాలంలో ఈ యొక్క తబలకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది. మరి ఈనాటికి కూడా ట్రెడిషనల్ సాంగ్స్కి తబల ఖచ్చితంగా వాడతారు. మరి తబల ఆ యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి తబల గురించి, ఆ తబల ద్వారా ఈరోజు మనం నేర్చుకునే కొన్ని పదాల గురించి ఈరోజు ఈ క్లాసులో మనము తెలుసుకోబోతూ ఉన్నాం. చూడండి, మరి చూశారని అందరు బొమ్మను చూశారు కదా. ఏమున్నాయి దాంట్లో? రకరకాల బొమ్మలు, పాఠం బొమ్మలు. వారు ఏం చేస్తున్నారు చెప్పండి? కొంతమంది వాయిద్యాలు కనిపిస్తూ ఉన్నాయి, మరి తబల కనిపిస్తూ ఉంది, తబల వాయిస్తున్నటువంటి వారు కనిపిస్తున్నారు. మరి మంచి మాస్టర్ గారు మరి తబల వాయిస్తూ ఉంటే మరి చక్కటి భరతనాట్యము చేస్తున్నట్టుగా మనకు అక్కడ దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఓకే, సో మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క గేయాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడన్నా. తబల 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 తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల. తబల 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 తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల. తబల తబల తబల, అరే తబల తబల తబల, తాళం వేసే తబల, తకిట తకిట తకిటం, తకిట తకిట తకిటదుం అంటూ మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల. తబల తబల తబల, అరే తబల తబల తబల,
తాళం వేసే తబల, అరే తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, తకిట తకిటమంటూ మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందము నిచ్చే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందము నిచ్చే తబల, తబల తబల తబల, తాళం వేసే తబల. చూశారు నాన్న? మరి గేయం బాగుంది కదా, మీరు పాడతారా? పాడండి. తబల తబల తబల, తాళం వేసే తబల, తబల తబల తబల, తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, అరికిటయంటూ సాగే తబల, ఆటకు తోడుగా వచ్చే తబల, ఆటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల, తబల తబల తబల, తాళం వేసే తబల. ఓకేనా? సో తబల తబల తబల, తబల తబల అనేది తాళం వేసే తబల. మరి నాట్యం చేస్తూ ఉంటే ఆ నాట్యానికి, ఆ పాటకి అనుగుణంగా, ఆ పాటకి ఆ నాట్యానికి అనుగుణంగా మరి ఎంతో చక్కగా వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటే మరి వారు ఎంతో అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటారు. దానికి మనకి ఏమన్నారంటే తాళము అంటారు. తాళము, తాళం అంటే మనం పాట పాడుతున్నాం అనుకోండి, ఆ పాట పాడుతున్నప్పుడు మన కాలో చెయ్యో ఏదో ఒకటి ఊగుతూ ఉందనుకోండి, దాన్నే తాళము అంటారు. అక్కడ పాట పాడుతున్నప్పుడు ఆ పాటకి అనుగుణంగా మన ఎడ కూర్చొని మరి చిటికలు వేయటము, కాళ్ళతో కింద టపటప్పని కొట్టడము, దీన్నే తాళము అంటారు. మరి యొక్క తబల కూడా, ఈ తబల కూడాను మరి ఎంతో చక్కగా నాట్యం చేసేవారికి, నాట్యం ఆడేవారికి ఈ యొక్క తబలతోనే చక్కగా నాట్యం చేస్తున్నటువంటి వారికి తాళం వేస్తూ ఉంటారు. తకిట తకిటమని మోగే తబల, ఇది ఎలా వస్తుంది మోగుతున్నప్పుడు? డుమ్ 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 డుమ్, తకిట 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 ధమ్, ధమ్ 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 ధమ్, తకిట 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 ధమ్. చూసారా? ఆ రిథం అనేటువంటిది తకిట 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 ధమ్, ధుమ్ 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 ధుమ్, అరే తకిట 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 ధమ్, తకిట 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 ధుమ్. ఆ వాయిస్ ఏ విధంగా అయితే ఆ సౌండ్ అనేది ఎలా వస్తుందో మరి దానికి అనుగుణంగానే ఆ శబ్దము కూడా వస్తుంది. చెప్పండి మీరు కూడా. తకిట 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 దుమ్, తకిట 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 దుమ్, తరికిటయంటూ సాగే తబల, తరికిట 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 తత్ 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 దుమ్, దుమ్ 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 దుమ్. చూసారా? ఆ రిథం అనేది తకిట 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 ధమ్, తకిట 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 తందన. అర్థమైందన్న? తకిట 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 ధుమ్, అరే ధుమ్ 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 ధుమ్, ధుమ్ తుకు 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 ధుమ్ తుకు 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 ధుమ్ 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 ధుమ్. చూసారా? ఆ విధంగా ఆ లయ, ఆ శబ్దము అనేది తబల వాయిస్తూ ఉంటే దుమ్ తుక్కు 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 దుమ్ తుక్కు 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 తుక్, తక్కిట 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 దుమ్, తక్కిట 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 దుమ్, అరే ధుమ్ 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 ధుమ్, తక్కిట 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 ధుమ్, తక్కిట 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 ధుమ్, తక్కిట 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 ధుమ్ ధుమ్ ధుమ్. సో ఈ విధంగా ఈ తబల వాయించే విధానం అనేది ఒక రిథాన్ని ఆకలింపు చేసుకొని దానికి అనుగుణంగా ఈ తబల అనేది వాయించడం జరుగుతుంది. ఓకేనా? మరి పాటకు తోడుగా వచ్చే తబల, పాట పాడుతూ ఉంటే ఆ పాటకి అనుగుణంగా వస్తూ ఉంటుంది. భారత మాతకు జేజేలు, అందరు భూమికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, తకిట 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 ధుమ్, తకిట తకిట తక్. అంటే ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ పాటకి అనుగుణంగా వెనకల నుంచి ఒక రకమైనటువంటి రిథం, ఒక రకమైనటువంటి సౌండ్ అనేది ప్రతిధ్వనిస్తూ ముందుకు పోతూ ఉంటుంది. అర్థమైంది నాన్న? సో దీన్నే మనము రిథం అంటారు. చెప్పండి, ఏమంటారు?
రిధం. కాబట్టి తబల 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 తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల. కాబట్టి తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, తరికిట 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 ధమ్ 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 తుదుం ధుమ్ తుదుం ధుమ్. సో ఈ విధంగా ఈ యొక్క తబల కొడుతున్నప్పుడు, ఈ మధ్యలో మోయిస్తున్నప్పుడు ఆ తకిట తకిటమని మోగే తబల, తరికిట ఎంటూ సాగే తబల, సరికిట తకిట తకిట సరికిట ఆ తరికిట అహ తరికిట అహ తరికిట అంటూ ఆ తబల సాగుతూ ఉంటుంది. పాటకు తోడుగా వచ్చే తబల, పాట పాడుతూ ఉంటే ఆ పాటకి తోడుగా వెనక నుంచి ఆ సౌండ్ అనేది మనకి వినపడుతూ ఉంది. చూసాం కదా, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, భారత మాతకు జేజేలు తం జుమ్ జుమ్, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జే. ఇలా పాడుతున్నప్పుడు ఈ మధ్యలో తీసుకొని ధుమ్ తక్క ధుమ్ ధుమ్ తక్క తుక ధుమ్ తక్క తుక ధుమ్ తక్క తుక తక్క తక తుక తక్క తక ధుమ్ తక్క తక ధుమ్ అని పాటకి అనుగుణంగా, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల. మరి నాట్యానికి అందాన్ని ఇస్తుంది ఈ యొక్క తబల. అర్థమైందన్న? మరి రారాయి నా జం సరసకు రారాయి అని ఆ పాట పాడుతున్నప్పుడు ఆ మధ్యలో సౌండ్ అనేది ఎంతో కళాత్మకంగా, ఎంతో లయాత్మకంగా, మనసుకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటుంది. సో ఇది ఈ యొక్క తబల అనే గేయానికి సంబంధించినటువంటి అంశాలు. చూడండి ఒకసారి మళ్ళా. తబల 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 తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల. తబల 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 అయి తబల 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 తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, తరికిటయంటూ సాగే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల. తబల తబల తబల. సో ఇది ఈ యొక్క తబల అనే గేయానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతున్నానా, మీరు ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పాఠం బొమ్మలో వారు ఏమేం చేస్తున్నారు చెప్పండి. ఏం చేస్తున్నారు? ఒకడు తబల వాయిస్తున్నాడు, మరి ఒక ఆమె చక్కగా నాట్యం చేస్తూ ఉంది, మరి ఎంతోమంది ప్రేక్షకులు దాన్ని చూస్తూ ఉన్నారు. మరి ఒక పక్కన గజ్జలు, తాళము, లయ, పాట, నాట్యము, మరి అన్నిటికీ అనుగుణంగా ఆ అందమైనటువంటి తబల మన కళ్ళకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ బొమ్మలో వీళ్ళందరూ కూడా నాట్యానికి సంబంధించి అద్భుతంగా నాట్యం చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. రెండో ప్రశ్న చూడండి. మీకు తెలిసినటువంటి వాయిద్యాల పేర్లు చెప్పండి. చెప్పండి అన్న. తబల మీకు చెప్పాను, ఇంకా మీకు తెలిసిన వాయిద్యాల పేర్లు చెప్పండి. నెంబర్ 1 హార్మోనియం, నెంబర్ 2 ఇంకా గజ్జలు, ఆర్కెస్ట్రా, డ్రమ్ము, డప్పు, గజ్జలు, కందిర, ఇంకా మృదంగము. సో తబల, వీణ ఇవన్నీ కూడా ఏంటంటే పీనాయిన్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు తెలిసినటువంటి అద్భుతమైనటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. కాబట్టి మీకు తెలిసినటువంటి వాయిద్యాలు పేర్లు మనం ఇంకేమైనా చెప్పచ్చు. మీకు ఏ వాయిద్యం అంటే ఇష్టమో, ఎందుకు ఇష్టము? మరి మీకు తబల అంటే ఇష్టమా, వినాయలు అంటే ఇష్టమా, మరి హార్మోనియం అంటే ఇష్టమా, తబల అంటే ఇష్టమా,
మరి ఏదో ఒక వాయిద్యం మనకి ఇష్టంగా ఉంటుంది. మరి వాటికి సంబంధించినటువంటి దాన్ని మనం తీసుకొని అద్భుతంగా వాయించవచ్చు. ఓకేనా? తబల 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 తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిటయంటూ సాగే తబల, తకిట తకిటమంటూ మోగే తబల, అరికిటయంటూ సాగే తబల, ఆటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల, తబల 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 తబల. ఓకేనా? మరి ఇక్కడ తబలా అనే పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు చక్కగా అండర్లైన్ చేయండి. ఫస్ట్ది తబలా 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 అండర్లైన్. తాళం వేసే తబలా దాన్ని రౌండ్ చేయండి. తకిట తకిటమని మోగే తబలా, తబలా ఉంది అక్కడ అండర్లైన్ చేయండి. తరికిటం అంటూ సాగే తబలా, తబలా అండర్లైన్. పాటకు తోడుగా వచ్చే తబలా, తబలా అండర్లైన్. ఆటకు అందమునిచ్చే తబలా. సో ఈ గేయంలో మనకి మొత్తం ఎన్ని తబలలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 మొత్తము 8 తబలా అనే గుండ్రని సున్నాలు మీరు చుట్టాలి. ఓకేనా? 8 రావాలి మొత్తము. చూసుకోండి, మీరు మీ యొక్క టెక్స్ట్ బుక్లోనే పెన్సిల్ తీసుకొని ఆ తబలా అనే మాటకి అండర్లైన్ చేయండి. రైట్. నెక్స్ట్ చూడండి నాన్న, రౌండ్ చేయండి, రౌండప్ చేయండి. ఈ క్రింది పదాలను చదవండి, రాయండి. ఇక్కడ మనకి కొన్ని పదాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి వాటిని ఇప్పుడు మనము చదవాలి మరియు రాయాలి. నేను రాస్తాను, తర్వాత మనం చదువుదాం. చూడండి, ఇక్కడ ఈత, ఈత, తడక, తడక. చెప్పండి. బతకడం, బతకడం. ఇంకా తపన, తపన, తపన. నలత, నలత. జత, జత. ఓకేనా? సో ఇవే కాకుండా లత కలం, లత కలం, లత కలం. తర్వాత అంబరం, అంబరం, అంబరం. ఇంకా సంతకం, సంతకం. ఇవన్నీ కూడా కొత్త కొత్త పదాలన్న మీరు తరంగం, తరంగం, తరంగం. కనబడటం, కనబడటం, కనబడటం. ఇంకా తపన రాశారు కదా, గతం, 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 గతం. ఇంకేమున్నాయి? నలత రాశాం కదా, నలత. రైట్. పూత, ఊత, ఊత. ఓకేనా? సో ఇక్కడ మనకి కొన్ని పదాలు మనం రాసాం ఇప్పుడు ఇక్కడ. మరి ఈ పదాలకు సంబంధించి మనము చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈత, తడక, బతకడం, తపన, నలత, జత, లత కలం, అంబరం, సంతకం, తరంగం, కనబడటం, గతం, ఊత. సో అక్కడ మనకి ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయి. చూడండి ఒకసారి మళ్ళీ. ఈత, తడక, చెప్పండి మీరు కూడా. బతకడం, తలగడ, తపన, జత, నలత, లత కలం, లత కలం, అంబరం, అంబరం, గతం, ఊత, బలగం, బలగం, కనబడటం, సంతకం, సంతకం, తరంగం, తరంగం. ఓకేనా? సో ఇవి ఇక్కడ ఉన్నటువంటి పదాలు. మరి ఈ పదాలన్నీ కూడా మీరు పలకటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? మరి ఇక్కడ మనకి కొన్ని పదాలు మీకు ఇక్కడ ఇస్తాను నేను. మరి వీటిని బట్టి మనం కొన్ని కొత్త పదాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం. తబల, అబల. ఇక్కడ మీకు నేను కొన్ని కొత్త పదాలు ఇక్కడ రాస్తాను. మరి వీటిని బట్టి మనం కొన్ని పదాలు రాయడానికి
తబల, అబల. రైట్. ఇక్కడ చూడన్నా, ఇప్పుడు మీకు ఇక్కడ నెంబర్లు వేసుకోండి. 1 2 3 4 5 6. ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి మనము కొన్ని అక్షరాలు రాద్దాము. చూడండి, 1 3 1 3 మనం తీసుకుంటే ఏముంది ఇక్కడ? 1 3 తల, తల. 4 5 6 అబల, ఆ బ లా. ఇంకేముంది? బల. 2 3 బల, బ లా, బల. ఇంకా 4 3 అ లా, అలా, అలా. ఇంకా లా, బ. ఇంకా మనం తీసుకోవచ్చు బ. చెప్పండి, ఇంకా ఏమున్నాయి? తబల. 1 2 3 తీసుకుంటే తబల, త బ లా. 4 5 6 అబల, ఆ బ లా. చూసారన్నా, మనకున్నటువంటి యొక్క పదాలని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్ని పదాలైనా మనం చాలా ఈజీగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, తబల, అబల. మరి వీటి పదాలను బట్టి మనము తీసుకున్నట్టయితే తల, అబల, బల, అల, తబల, అబల. ఓకే. సో ఇలాంటి మరి ఎన్నో కొత్త కొత్త పదాలని, ఆ పదాలకు సంబంధించినటువంటి అర్థాలని మనము చాలా ఈజీగా చక్కగా రాయవచ్చు. మరి అక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి చూడండి. ఆ ఖాళీల్లో మనకు అక్కడ వాళ్ళు బొమ్మలు వేశారు. పలకపై, పలకపై ఒక చాక్ పీస్ లేదంటే బలపం అక్కడ వేసి ఉంది. రెండవ దాంట్లో ఒక ఈత, అంటే ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువులో ఒక బాలుడు ఈత కొడుతున్న బొమ్మ కనిపిస్తుంది. మరో బొమ్మలో తబల అనే బొమ్మ కనిపిస్తుంది. మరి ఆ బొమ్మల్ని ఆధారంగా చేసుకొని ఆ కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకి మనము జవాబులు రాయటానికి ప్రయత్నం చేయాలి. ఓకేనన్నా? చూడండి, పలకపై డాష్తో రాస్తున్నాడు. దేంతో రాస్తున్నాడు ఆ బాబు పలక మీద అంటే బలపము. కాబట్టి మనం ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను, మీరు రాసుకోండి. బలపం. ఆ బాబు బలపంతో రాస్తున్నాడు. రెండవ ప్రశ్న చూడండి, చెరువులో సల్మాన్ డాష్ కొడుతున్నాడు. డాష్ కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు? ఈత కొడుతున్నాడు. ఈత. కాబట్టి అబ్బాయి ఆ యొక్క వాటర్లో ఏం చేస్తున్నాడమ్మా అంటే ఈత కొడుతున్నాడు. ఈత కొడుతున్నాడు. మూడో ప్రశ్న చూడండి అన్న. మరి మూడో ప్రశ్న మనం చూసినట్లయితే సుమన్ డాష్ వాయిస్తున్నాడు. అక్కడ బొమ్మ ఏముంది? తబలా. కాబట్టి సుమన్ ఏం వాయిస్తున్నాడు అంటే తబలా. లా. సో ఇక్కడ మనకి 3 ఖాళీలు పూరించండి. 3 పదాలు ఇచ్చాడు. ఆ 3 పదాలకు సంబంధించినటువంటి వాటితోటి మనము ఆ అక్షరాలని పూరించడానికి ప్రయత్నము చేయాలి. ఫస్ట్ది ఏం చెప్పాను? పలకపై బలపంతో రాస్తున్నాడు. పలకపై బలపంతో రాస్తున్నాడు. రెండవది ఏం చెప్పాను? చెరువులో సల్మాన్ డాష్ కొడుతున్నాడు. ఈత కొడుతున్నాడు. స్విమ్మింగ్ చేస్తున్నాడు. చూడండి, మూడో ప్రశ్న ఏంటిది? సుమన్ డాష్ వాయిస్తున్నాడు. సుమన్ ఏం వాయిస్తున్నాడు? తబలా. మధ్యలా లేదంటే తబలా అనే పదాన్ని ఇక్కడ మనం రాస్తున్నాము. ఓకేనా? సో ఈ విధంగా మనము ఈ యొక్క ఖాళీలను పూరించండి అన్నటువంటిది ఈరోజు మీకు ఇచ్చినటువంటి వర్క్. ఓకేనా? సో ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి 6వ పాఠానికి సంబంధించి తబలా అనే పదానికి సంబంధించినటువంటి అక్షరాలు. ఓకేనా? మరి మీరు రేపు క్లాస్కి వచ్చేటప్పుడు మరి మీరు ఎగ్జామినేషన్లో ఎట్లాంటి పదాలు ఇస్తాడు మనకి ఎగ్జామినేషన్లో, మరి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఈ పదాలను కూడా మీరు చక్కగా చదువుకొని నేర్చుకొని రాసుకొని రావటానికి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రయత్నం చేయాలి. చూడండి, తబల
తాళం వేసే తబల, తకిట తకిటమని మోగే తబల, తకిట తకిటమని మోగే తబల, తరికిట ఎంటూ సాగే తబల, పాటకు తోడుగా వచ్చే తబల, ఆటకు అందమునిచ్చే తబల, తబల తబల తబల, అరే తబల తబల తబల. ఓకేనా? ఈ గేయాన్ని మీరు చక్కగా చదువుకొని నేర్చుకొని రేపు క్లాస్కి వచ్చేటప్పుడు రావాలి. మరి వాటితో పాటు ఈరోజు మీకు ఇచ్చాను, మళ్ళీ ఏమి చెప్తున్నాను, తెలుగు వర్ణమాల. మరి తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లులు, గుణింతాలు. ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఈ పదాలతోటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, లత, కలం, అంబరం, సంతకం, తరంగం, కనబడటం, గతం, ఊత, ఈత, తడక, బతకడం, తపన, నలత, జత, ఇలాంటి పదాలని ఉపయోగించి చిన్న చిన్న పదాలు ఇక్కడ చూడండి. అంబరం అంటే ఆకాశం, తరంగం అంటే నదిలి సముద్రంలో వచ్చే అలలు అని ఈ టైప్లో మనము కొన్ని చిన్న చిన్న పదాలు. జత, నేను నా స్నేహితుడితో జత కలిశాను. ఈ విధంగా ఆ పదాలు ఉపయోగిస్తూ చిన్న చిన్న పదాలని మీరు వాక్యాలను మరి చక్కగా రాసుకొని రావటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి తబలా అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరో అంశాన్ని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటాం. మరి ఈరోజు చెప్పినటువంటి ఒక పాఠము మీ అందరికీ అర్థమైందని చెప్పి, మరి తబలా ఇంకా మీకు తెలిసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి కూడా మీరు చక్కగా చిన్న చిన్న పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో రాసుకొని రావటానికి ప్రయత్నము చేయండి. ఓకేనా? సో ఇది తబలా అనే పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఈరోజు చెప్పిన పాఠము మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.